ఎన్టీఆర్ జిల్లాలో మరో ఉద్దానం. ఏ కొండూరులో ఇంటింటికి కిడ్నీ బాధితులు ఉన్నారు. ఏ ఇంట్లో చూసినా కూడా కుప్పలుగా మాత్రల స్ట్రిప్పులే కనిపిస్తున్నాయి. కిడ్నీ బాధితులకు మద్దతుగా సిపిఎం నేతలు ధర్నాకు దిగుతున్నారు. రెవెన్యూ ఆఫీస్ ఎదుట టాబ్లెట్స్ ఖాళీ స్ట్రిప్స్ పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ బాధితుడు బూక్యా వెంకన్న వైద్యానికి లక్షల రూపాయల్లో ఖర్చవుతోందని బాధితులు నిరసన తెలుపుతున్నారు. గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో 300 మంది చనిపోయారు. ప్రస్తుతం గ్రామంలో 2000 మంది కిడ్నీ బాధితులు ఉన్నట్లుగా తెలిపారు. తండాలకు శుద్ధమైన నీరు, బాధితులకు పెన్షన్ అందజేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేం ఉద్దానం కాదు, కానీ ఇక్కడ అంతకంటే తీవ్రమైన సమస్య ఉంది. ఓవైపు దీర్ఘకాలిక వ్యాధి, మరోవైపు సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తుండటంతో గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. ఏపీ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇంటింటికి కిడ్నీ బాధితులున్నారు. ఏ ఇంట్లో చూసినా మందుల స్ట్రిప్పులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గ్రామం మొత్తం ఇదే పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోండి అంటూ సిపిఎం చేపట్టిన ధర్నాతో విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని గిరిజనులంతా వ్యాధి తీవ్రతను చెప్పేందుకు తాము వాడుతున్న టాబ్లెట్స్ ఖాళీ స్ట్రిప్స్ ని తీసుకొచ్చిలా కుప్పలుగా పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న బూక్యా వెంకన్న బాబు అనే 25 ఏళ్ల యువకుడు చక్రాల బండిలో ధర్నాకొచ్చి ఈ సమస్య ఏ విధంగా ఉందో, ఎంతగా పట్టి పీడిస్తుందో వివరించాడు. గత 10 ఏళ్లలో కిడ్నీ వ్యాధితో జిల్లాలో 300 మంది మృతి చెందారని వెల్లడించారు. ప్రస్తుతం 2000 మంది వ్యాధిగ్రస్తులు తమ గ్రామంలో ఉన్నారని అంటున్నారు. దాదాపు 110 మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో కొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానంగా మారాయని, రోజురోజుకి రోగులు పెరిగిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏకైక గిరిజన మండలమైన కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. తండాలకు శుద్ధమైన తాగునీరు అందచేయటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. బాధితులకు పెన్షన్, నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. కిడ్నీ వ్యాధితో సుమారుగా 500 మంది చనిపోయారు. ఒక్క కొండూరు మండలంలోనే 300 మంది మృత్యువాత పడ్డారు. గతంలో ఉన్న ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యలు తప్ప ఇంకోటి కాదు. కృష్ణానది మంచినీరు అందరికీ అందించుంటే, ఫ్లోరైడ్ నీళ్లు లేకుండా ఉంటే ఈ ప్రాణాలన్నీ ఆగుండేది. కొండూరు, గంపలగూడెం మండలాల్లో తిరువూరు నియోజకవర్గ ప్రజలకి బొక్కిడి నీళ్లు లేవు. తాగటానికి మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా 10 ఏళ్ల నుంచి కిడ్నీ మరణాలు ఆగటం లేదు. కిడ్నీ మరణాలు ఆగిపోవటానికి ప్రధాన కారణం నీటి సమస్య. నీటిలో ఫ్లోరైడ్ ఉండటం, అలాగే సిలికాన్ ఉండటం. రెండవది ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకపోవటం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ పెన్షన్ 5000 రూపాయలు బాధితులందరికీ ఇవ్వాలి. డయాలసిస్ వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వాలి. ఎకరం భూమి ఇవ్వాలి. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పని కోరుతున్నాం. కొండూరు గిరిజన గ్రామాల్లో ప్రతి నెల కిడ్నీ రోగులు మందులు, ఇతర ఖర్చుల కోసం కనీసం 10,000 రూపాయలు ఖర్చయిపోతున్నట్లుగా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు జిల్లాలో కిడ్నీ బాధితులు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. గిరిజన తండాల్లో 20 నుండి 30% కుటుంబాలు కిడ్నీ వ్యాధి బారిపడినట్టుగా అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు కిడ్నీకి తోడు కొండూరు మండలాల్లో విష జ్వరాలు సైతం ఇప్పుడు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, చికెన్ గున్యాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక గ్రామాల్లో 30% వరకు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.